పవిత్ర కార్తీక మాసంలో చేసే అతి చిన్న పుణ్య కార్యమైన అధిక ఫలాన్ని ఇస్తుంది. ముఖ్యంగా కార్తీక శుద్ధ ద్వాదశి రోజు చేసే సాలగ్రామ దానం వలన కలిగే ఫలాన్ని జనకునికి వశిష్ఠ మహర్షి ఏ విధంగా వివరించాడో ఈ కథలో అయితే తెలుసుకుందాం. వశిష్ఠుడు జనక మహారాజుతో 12వ రోజు కథను ప్రారంభిస్తూ, ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో చేయు దానములకు విశేషమైన ఫలం ఉంటుంది. కార్తీక మాసంలో వస్త్రదానం, అన్నదానం, గోదానం, యజ్ఞోపవీత దానం చేయటం వలన గొప్ప ఫలం కలుగుతుంది. ఇక కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామ దానం చేసిన ఎంతో పుణ్యం. ఆ మహత్యం గురించి వివరించే ఒక కథను నీకు చెప్తాను, శ్రద్ధగా వినుము అని ఇలా చెప్పడం ప్రారంభించారు. పూర్వం గోదావరి నది తీరంలో ఒక పల్లెలో ఒక పరమలోభి అయిన వైశ్యుడు ఉండేవాడు. అతడు తాను తినక, ఇతరులకు పెట్టక, దాన ధర్మాలు చేయక, ఎప్పుడూ ఇతరులను నిందిస్తూ తానే శ్రీమంతుడన్న గర్వంతో వెర్రవీగుతూ ఉండేవాడు. ఎంతసేపటికి ఇతరుల ధనమును ఎలా కాచేయాలనే కపట బుద్ధితో ఉండేవాడు. ఒకసారి అతడు తన పొరుగురిలో ఉన్న బ్రాహ్మణునికి ఎక్కువ వడ్డీకి ధనమును అప్పుగా ఇచ్చాడు. గడువు పూర్తి అయిన తర్వాత వైశ్యుడు ధనం కోసం బ్రాహ్మణునింటికి వెళ్ళగా ఆ బ్రాహ్మణుడు, అయ్యా, ఈ దినము నేను మీ బాకీ తీర్చలేను, నాకు మరికొంత గడువు ఇవ్వండి, ఎలాగైనా నేను మీ బాకీ తీర్చివేస్తాను. ఒకవేళ ఈ జన్మలో తీర్చలేకపోతే మరో జన్మలో జంతువుగా పుట్టి మీకు సేవ చేసి అయినా మీ రుణం తీర్చుకుంటాను అని వేడుకున్నాడు. ఆ మాటలకు కోపించిన వైశ్యుడు ఆవేశంతో తన వద్దనున్న కత్తితో ఆ బ్రాహ్మణుడి యొక్క గొంతు కోసేస్తాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగలా తన్నుకొని చనిపోయాడు. ఆ సంఘటనతో భయపడిపోయిన వైశ్యుడు అక్కడే ఉంటే రాజభటులు వచ్చి తనను బంధిస్తారేమోనని భయపడి తన గ్రామానికి పారిపోయాడు. గ్రామానికి పారిపోయిన బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక ఆనాటి నుంచి ఆ వైశ్యుడు కుష్ఠరోగంతో బాధపడి కొంతకాలానికి మరణించాడు. వెంటనే యమభటులు వచ్చి వానిని నరకానికి తీసుకొని పోయి నానా బాధలు పెట్టసాగారు. ఆ వైశ్యునికి ఒక కుమారుడు కూడా ఉండేవాడు. అతని పేరు ధర్మవీరుడు. పేరుకు తగ్గట్టుగానే అతడు తన తండ్రి సంపాదించిన ధనాన్ని దాన ధర్మాలకు, పుణ్యకార్యాలకు వినియోగిస్తూ ఉండేవాడు. కొంతకాలానికి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి నరకం నుంచి భూలోకానికి వెళ్తూ మార్గమధ్యంలో ధర్మవీరుని ఇంటికి వచ్చాడు. ధర్మవీరుడు నారద మహర్షిని విష్ణు స్వరూపంగా భావించి అర్ఘ్యపాద్యములిచ్చి సత్కరించి, ఓ మహానుభావా, తమరి రాక వలన నా ఇల్లు పావనమైంది, తమరి రాకకు గల కారణం ఏంటో తెలియజేయమని ప్రార్థించగా, అప్పుడు నారదుడు, ఓ ధర్మవీర, నీకొక విషయం చెప్పడానికి వచ్చాను. అది ఏంటంటే, పరమ పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ద్వాదశి నాడు చేయు స్నానదాన జపాలకు అత్యంత ఫలం ఉంటుంది. ముఖ్యంగా శుద్ధ ద్వాదశి రోజున ఎవరైతే సాక్షాత్తు ఆ విష్ణు స్వరూపమైన సాలగ్రామములను దానం చేస్తారో వారికి, వారి పూర్వీకులకు జన్మజన్మల పాపం పోతుంది. నీ తండ్రి నరక బాధలు అనుభవిస్తూ ఉన్నాడు. కావున నువ్వు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిష్ఠగా ఉండి సాలగ్రామమును దానం చేసిన నీ తండ్రికి నరక బాధల నుంచి విముక్తి కలుగుతుంది అని చెప్తాడు నారదుడు. అంతటా ధర్మవీరుడు, ఓ మునివర్యా, నేను గోదానం, భూదానం, హిరణ్యదానం వంటి అనేక గొప్ప దానాలు చేశాను. కానీ ఈ మామూలు రాయి అయిన సాలగ్రామం దానం చేస్తే ఏమి ఫలం ఉంటుంది? నేను చెయ్యను అని చెప్పగా ధర్మవీరుని అవివేకానికి చింతించిన నారదుడు, ఓ ధర్మవీర, నీవు సాలగ్రామమును ఒక రాయిగా భావిస్తున్నావు. అది సాక్షాత్తు విష్ణు స్వరూపం. నీ తండ్రికి నరకబాధలు తప్పాలంటే సాలగ్రామ దానం చేయడం తప్ప మరో మార్గం లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. నారదుని మాటలు పెడచెవిన పెట్టిన ధర్మవీరుడు సాలగ్రామం దానం చేయగల శక్తి ఉండి కూడా చేయలేదు. ఇలా నారదుని మాటలను ధిక్కరించిన పాపానికి అతడు అనేక నీచ జన్మలు ఎత్తి నరకానికి వెళ్ళి చివరకు ఒక పేద బ్రాహ్మణునికి కూతురిగా జన్మించాడు. ఆ బాలికకు యుక్త వయసు రాగానే తండ్రి ఆమెకు తగిన వరుణ్ణి చూసి పెండ్లి చేశారు. వివాహం జరిగిన కొంతకాలానికి ఆమె భర్త మరణించారు. చిన్న వయసులోనే ఆమెకు ఇటువంటి కష్టం రావటానికి కారణం ఏమై ఉంటుందా అని ఆమె తండ్రి తన దివ్య దృష్టితో చూడగా పూర్వజన్మలో నారదుని మాట ప్రకారం సాలగ్రామం దానం చేయకపోవటమే ఆమె ఈ దుస్థితికి కారణమని గ్రహించి
ఒక కార్తీక శుద్ధ ద్వాదశి సోమవారం నాడు ఆమెచే మంత్రపూర్వకంగా సాలగ్రామం దానం చేయించాడు. దానితో ఆమె భర్త తిరిగి జీవించాడు. ఎన్ని జన్మలెత్తినా కూడా చేసిన పాపం వెంటాడుతూనే ఉంటుంది. అందుకే పెద్దల మాటను జవదాటరాదు. కావున ఓ జనక మహారాజా, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన జన్మజన్మల పాపం పటాపంచలైపోతుంది అని వశిష్ఠ మహర్షి జనకునితో చెబుతూ 12వ రోజు కథను ముగించారు. ఓం నమ శివాయ. హరహర మహదేవ శంభో శంకర. ఓం నమో నారాయణ.